తర్వాత పొన్నా లక్ష్మి గారు సూటిగా అంటే ఇప్పటిదాకా సూటిగా లేదా? అలా కాదు నేనండి. అయ్యా, పార్టీ ఫిరాయింపులు గతంలో కూడా చాలాసార్లు పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద ఎక్కడా కూడా ఇప్పటివరకు తేల్చని పరిస్థితి. ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని ఎన్నుకుని ఒక పార్టీ తరపున మీరు పోటీ చేసి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఏదైతే అధికార పక్షం ఉంటుందో మళ్ళీ అటువైపు వచ్చే ప్రయత్నం చేయటం, సో ఇది మన రాజకీయ వ్యవస్థకి ఎప్పుడు కూడా మంచి సంకేతం కాదు. దీన్ని నిరోధించాలంటే ఏంటి? ఓకే, అయితే మీరు నా గతంలో 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద చెప్పిన దేశంలో మొట్టమొదటిసారిగా చెప్పింది మీకు తెలియదు. నాకు నిజంగానే చెప్తాను. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు తెచ్చారు? ప్రలోభాలకు గురి చేసి అవకాశాల కోసం అధికారం కోసం మంచిది కాదు అనే ఉద్దేశంతో తెచ్చారు. గొడవకుండా ఉంటారు తెచ్చారు. తెచ్చిన దాంట్లో ఎవరు తప్పట్ల. కానీ ఆ చట్టం ఏ విధంగా అమలవుతున్నది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. న్యాచురల్ అంటే చట్టంలో స్పీకర్కి అవకాశం ఇచ్చింది. అవునండి, స్పీకర్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అందుకే సరే ఇవన్నీ జరుగుతున్నాయి, స్పీకర్లు చేయకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే సుప్రీంకోర్టు 3 నెలలను ఏదో సూచన ఇచ్చింది. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. గుర్తించి గౌరవిస్తే ఆ రకంగా చేయాలి. కొన్ని సందర్భాలలో వేరే రాష్ట్రాల్లో 2 రోజుల్లో చేశారు. సుప్రీంకోర్టు అలా అందని ఇంకా వాళ్ళకి అవసరమైన కాడ చేశారు, అవసరం లేని కాడ అది పట్టించుకోరు. అంతే కదా. అటువంటిది మంచిది కాదు. అందుకే నేను 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల కిందనే ఒక మాట అన్నాను. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? ఒక స్పీకర్కే అధికారం ఇస్తే మంచిది కాదు. 5 దేశంలో ఒక ఎవాల్యుయేట్ చేసి 5 స్పీకర్లతో కమిటీ చేసి ఒక నెల రోజుల్లో దాని మీద కంక్లూజన్ తీసుకురావాలి. దట్ షుడ్ బి ఫైనల్ ఉంటే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత ఐడియా. ఇది చర్చించి మరింత బలోపేతం చేయడానికి లేకుంటే మరిన్ని సలహాలు తీసుకొని ఇది అమలయ్యే రీతిలో చేయాలి అనేది నేను అన్నాను. నేను అన్న తర్వాత దేశంలోని కొద్ది పెద్ద నాయకులు పేర్లొద్దు, బాగుండదు, వాళ్ళు తర్వాత వారం 10 రోజుల తర్వాత వ్యాసాలు కూడా రాశారు. అంటే ఈ చట్టాన్ని అమెండ్ చేయమని చెప్తున్నాను. ఏ రకంగా అమెండ్ చేయ దానిలో నాకు వచ్చిన సలహా నేను చెప్పాను. ఇంకా పరిశీలిస్తే, ఇంకా 10 మందిని అడిగితే, ఇంకా దీని మీద చర్చిస్తే వచ్చే సలహాలను బట్టి 100% అమలయ్యే విధంగా, అత్యంత తక్కువ సమయం తీసుకునే విధంగా చేసే పద్ధతులు చేస్తే మంచిదే కదా. కరెక్టే, అదే చెప్పాను. కానీ ఒకటండి, ఇక్కడ పార్టీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండగా గవర్నమెంట్ను స్థాపించిన తర్వాత కూడా ఆకర్షణ అనే పథకం తీసుకొచ్చి ఏదో రకంగా పక్క పార్టీని బలహీనపరచాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని లాక్కోవటం అనే పద్ధతి అది రాజకీయ వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కొంత అదొక గొడ్డలు పెట్టు లాంటి పరిస్థితి కదా. అదే ఇది చేస్తే ప్రజాస్వామ్యానికి దెబ్బ, అది చేయకపోతే ప్రజాస్వామ్యం గొప్ప. ఆ ప్రజాస్వామ్యంలో కూడా చక్కగా చేస్తలేరు అనేది నా వాదన. మీ వాదన మీద నేను చెప్పట్లేదు, నేను కాదనట్లా. కానీ దీన్ని కూడా నిరోధించాలి కదా. అదే నిరోధించడానికి మనం చర్చించి, వాళ్ళేమో ఆపరేషన్ ఆకర్షణ అంటారు, వీళ్ళు వచ్చేసేమో గులాబీ ఆకర్షణ అంటారు. వీళ్ళు ఈ ఆకర్షణలకు లోను కాకుండా ఉండే విధంగా చట్టం రూపొందించబడాలనేది అంతిమ లక్ష్యం, అంతిమ కార్యక్రమం. ఆ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు మహిళా రిజర్వ్ నుంచి ఏళ్ళ కొద్దీ మాట్లాడుకుంటున్నాం, మొన్న ఏదో అయింది, గిదిగా అంతే అవుతుంది. రాజకీయ ఒత్తిళ్ళు, అవసరాలు, మన అధికారం, ప్రలోభాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అధిగమించి న్యాయం చేయడం కోసం, ఒక వ్యవస్థను మంచిగా చేయడం కోసం చేసే ప్రయత్నంలో మనవంతు బాధ్యత, నిష్కలంక, ఇంకేది ఇంకో స్వార్థాపేక్ష లేకుంటే వ్యక్తిగత ఈగోలకు అతీతంగా రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం అనుకునే విధంగా ఆలోచన చేయగలిగిన వ్యక్తులందరూ కలిసి రాజకీయాల్లో ఈ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పొన్నా లక్ష్మి గారు, మీలాంటి మేధావులు, మీరు మేధావులని నేను ఎందుకనంటే మీకు రాజకీయంగా చాలా విషయాలు తెలుసు. ఒక మంత్రి పదవులు అలంకరించారు, మంత్రి పదవులు చేపట్టారు, వాటిని చాలా చక్కగా నిర్వహించగలిగిన సత్తా ఉంది మీలో. అలాంటప్పుడు ఇప్పుడు మొన్న కొన్ని పరిణామాలు చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి మీలాంటి కొంతమంది వాళ్ళు, కేశవరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాన్ని మనం ఏ కోణంలో ఆలోచించాలి, ఏ కోణంలో చూడాలని అంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇక్కడ వాళ్ళు ఎవరో పోయినారు అని నన్ను కూడా ముందర పెట్టుకుని ఒక్క నిమిషం వాళ్ళేదో గొప్ప వాళ్ళు కూడా
లేకపోతే మేమే గొప్పవాళ్ళం వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కూడా అనుకోవడం పొరపాటు. వ్యక్తిత్వాలు, వ్యక్తిగత ఆలోచనలు ఏంది అనేది ఆలోచించాలి. ఎస్, నేను పార్టీ మారడానికి కారణాలు చెప్పాను. నా కన్సర్న్ కమిట్మెంట్, ఆ కన్సర్న్ కమిట్మెంట్ మిగతా వాళ్ళు ఉందో లేదో నేను ఎందుకు అనాలా? దేనికోసం మారారని నేను ఎందుకు అనాలా? అయ్యో నేను ఎందుకు మారానో చెప్పాను. మిగతా వాళ్ళ గురించి నేను ఏ కోణంలో మారారని నేను ఎందుకు చెప్పాలా? అది మీరు అడగాలి, తెలుసుకోవాలి ఏ కోణం. లేకపోతే బజార్లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ ఏమున్నది, అంతే కదా. అందుకోసం నేను వాళ్ళని చిన్నగా చూడడం కానీ గొప్పగా చూడడం కానీ ఉండదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలలో అడుగులు వేసేవాళ్ళు ఉంటారు. నేను అంతే చేశాను. నా ఆలోచనకు అనుగుణంగా నేను చేశాను, నా కమిట్మెంట్కి అనుగుణంగా నేను చేశాను. వాళ్ళకి ఏం నచ్చిందో మరి నాకైతే తెలియదు. ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చిందో, ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చలేదు కాబట్టి పార్టీ కాదు దాంట్లోకి నచ్చలేక కాదు, ఇప్పుడు నచ్చిన దాంట్లో పోదామని ఎందుకు నచ్చిందో అంటున్నాను. ఆ లాజిక్ కొంచెం కష్టమే కనుక్కోండి. ఇప్పుడేం నచ్చలేదని ఎందుకంటాను? అవును, నచ్చందా ఇళ్ళకి వచ్చావా? నచ్చే వచ్చావు కదా, ఇప్పుడు ఏం నచ్చిపోతున్నావు? అది కరెక్ట్. అది నాతో కష్టమే అది. సార్ ఫైనల్గా అగో మీరు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నారు. సో ఈ వ్యక్తిత్వాలు చూసినప్పుడు మీకు డిఫరెన్సెస్ ఏమైనా కనిపించినాయా? ఎలాంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళల్లో? ఇక్కడ ఒకటి, నేను పెద్దగా గ్రూపులు కట్టి నేను ఒక లీడర్గా ఎదగాలని రాలా. మనుషుల స్వభావాల గురించి నేను అడుగుతున్నాను. అయితే మీరు అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే వారి వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ ఆలోచనలకు నా కమిట్మెంట్కు సంబంధం ఉంది అనుకుంటే ఆ కోణంలో నేను ప్రవర్తిస్తాను, అంతే తప్ప వేరొకటి కాదు. ఇంకొకటి, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ బేస్ లేకపోతే వీళ్ళందరూ ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు మళ్ళీ డిపాజిట్లు వస్తాయా? దేశంలో ఎంతమందిని చూసాం పార్టీ వీడి పార్టీలు పెట్టి చివరికి శరద్ పవార్ 3 జిల్లాలకు పెరుగుతుంటే అది కూడా ఆ కుల బలంతో. అది కూడా ఇప్పుడు బీజేపీ ముద్ర లేకపోతే ఏ నాయకుడైనా బయట నిలబడగలుగుతాడా? అట్లాగే కేసీఆర్ సరే ఆయన ఉద్యమం చేశాడు. ఆయన టైంలో ఆ ఉద్యమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వచ్చింది, పేరు ఆయనకు వచ్చింది, జనం ఆయన అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఆయన పేరు కానీ ఆయన పార్టీ పేరు కానీ లేకపోతే ఏ నాయకుడైనా ఎందుకైనా అక్కడికి వస్తాడా? బయటికి పోయి నేనైతే పార్టీ పెట్టుకోలేను, నేను నడపలేను, నాకు తెలుసు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయలేను. నేను ఇప్పుడు కూడా పోటీ చేయాలని రాలేదు. నేను ఇండిపెండెంట్గా ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది నేను చాలా గొప్పని బాగా చేసిన అని పోయి కంటెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలీదా? తెలుసు. అటువంటిప్పుడు ఏ కమిట్మెంట్ దగ్గర వచ్చామో ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నంతసేపు ఏ వ్యక్తి 100% మంచివాడు కాదు. అంటే మనం అనుకునే రీతిలో ఉండడు. హావభావాలు, వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. బట్ అవన్నీ దేనికోసం సహించాల్సి వస్తుంది. తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి దెబ్బలు కొడతాడు, తల్లి దగ్గర తీస్తుంది. తండ్రి దెబ్బలు కొట్టినంత మాత్రాన షెడ్డోడు అవుతాడా? కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుపడతాడా? అయ్యో, మీరు బాగా ఆలోచించండి. అందుకోసం వ్యవస్థలో ఉంటాయి లోపాలు బయట వాళ్ళకి కనపడతాయి. సరే ఆ ఉన్నోళ్ళకు కూడా కనపడవచ్చు, కానీ వాళ్ళ ఇవి ఉంటాయి వ్యక్తిగతంగా. అంత మాత్రం చేత చివరికి ప్రజలకు ఏం చేశాము, ప్రాంతానికి ఏం చేశాము ముఖ్యంగాని నేను ఇవాళ కూర్చున్నా నువ్వు వస్తే నేను మాట్లాడలేదు ఇలా అనుకునేమైనా రాజకీయాలు అంటే చెప్పేది ఆ రకంగా. సరే రకరకాల మనుషులు ఉంటారు, అంతే కదా. రాజశేఖరుడు అదొక టైపు మాట్లాడేవాడు. ఇంత దగ్గరున్నా నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాను కదా అఫీషియల్గా. నేను అపాయింట్మెంట్ అడిగితే 2 నిమిషాలు అని అడిగితే మా 30 సెకండ్స్లో వాపస్ వచ్చేవాడిని. అన్లెస్ ఈ ఆస్క్ మీ టు స్టే బ్యాక్ అండ్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. అంటే నా పని మీద నేనున్నాను. అది అయితే ఇక్కడ ఇంకోటి దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఎవరా ఈ మాట చెప్పకపోతే తప్పదు. సరే ఉద్యమము తెలంగాణ
ఈ డెవలప్మెంటు, అభివృద్ధి, ప్రజల సొమ్ము ప్రజల చేతుల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదా, ఇక్కడ జరిగింది. అందుకే ఇలా అభివృద్ధి అయింది. ఆడధాన్యాలు 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు ఊరికే ఈలెత్తే అవుతుందా చెప్తున్నా. ఇక అది పోనీయండి, ఇప్పటికే చెప్పాము. వేరే కోణంలో ప్రజాస్వామ్యం అంతే కదా, స్వాతంత్రం వచ్చిందో ప్రజాస్వామ్యం. ఈ 75 సంవత్సరాలలో దేశంలో ఎవరైనా 14 సార్లు ప్రజల మద్దతు చూరుకొని వరుసగా ఎన్నికబడ్డారా? కేసీఆర్ ఒకడే. కేసీఆర్ గారు మొదటిసారి ఓడిపోయాడు, మొన్న పార్లమెంట్కి ఓడిపోయాడు. 16 సార్లు కంటెస్ట్ చేస్తే 14 సార్లు వరుసగా. ఈ మాట అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్పనా, వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు 10 సార్లు పార్లమెంట్కి చేశారు, గెలిచారు. మన ఈయన చైండీ కేరళ చీఫ్ మినిస్టర్ 11 సార్లు. ఉమెన్ చాందీ మొన్న పాపం చనిపోయారు. అక్కడ థామస్ అని 13 సార్లు గెలిచాడు, ఒక్కసారి మంత్రి పదవి చేశాడు. ఇప్పుడు ఖర్గే 11 మల్లికార్జున ఖర్గే గారు 11 సార్లు మొత్తం అన్ని కలిపి. అంటే దేశంలో ప్రజల మద్దతు చూరుకొని 14 సార్లు బై ఎలక్షన్ కానీ రెగ్యులర్ ఎలక్షన్ కానీ ఏదే కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు సంపాదించిన వ్యక్తిని ఏ రకంగా చూడాలా? నువ్వు ఎలక్షన్ కమిషన్ 48 గంటలు వద్దంటావా? నువ్వు మోడీ గారికి అన్నావా, ఇంకోరికి అన్నావా? ఒకవేళ ఏదైనా మీకు ఇష్టమైన రీతిలో మీరు అర్థం చేసుకునే దాంట్లో పొరపాటు ఉందని అనుకుంటే సమాధానం అడగాల. ఏమయ్యా మీరు ఇంత సమాధానం, గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ, వై యు హావ్ సెడ్ లైక్ దిస్, కెన్ యూ టెల్ అస్? అడుగుతావా యాక్షనా? దీనికి అర్థమేమైనా ఉందా? అదో నేను ఆ కోణంలో ఆలోచిస్తాను. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలందరూ ఒకటే అనుకోవాలి కాబట్టి, సమాన అవకాశాలు కల్పించే దాంట్లో వచ్చే ఇబ్బందులను తట్టుకొని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసే విధంగా చేసే కార్యక్రమాలు చేయడానికి ఉపక్రమించిన నేపథ్యంలో నేను వాడుతూ ఉన్నాను. అది రాష్ట్రంలో రాజకీయాల వరకే మీరు పరిమితం అవుతున్నారా? పక్క రాష్ట్ర రాజకీయాలు కూడా, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా మీరు మాట్లాడుతూ ఉంటారా? నేను అడగచ్చు కదా ఆ విషయం మీద? అడగొచ్చు, అది కాదు.